నిన్నటి దినము అంటే 13/5/2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు అసెంబ్లీకి జరిగిన మన కర్నూలు జిల్లాలో మనం చూసాం. వైసీపీ వాళ్ళు ఎట్లన్నా కానీ మరొకసారి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే పోలింగ్ సరళను చూస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ కూడా వైసీపీని నమ్మలేదు. దానికి ఉదాహరణ ఏమంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 6:30కే వందల మంది వచ్చి నిల్చున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు, అలాగే వలసలు పోయినటువంటి వాళ్ళు కానీ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. తర్వాత ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలోన పర్సెంటేజ్ చూసాం. లాస్ట్ కన్నా కొంచెం పెరిగింది, బాగానే పర్సెంటేజ్లు పెరిగాయి. దీనికి ఈ పర్సెంటేజ్లు ఎప్పుడైతే పెరుగుతాయో అది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రతిపక్షానికి ఆటోమేటిక్ అడ్వాంటేజ్. అంటే మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి గెలవబోతున్నాం. కర్నూలు జిల్లాలో కూడా 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్లో కూడా మంచి మెజార్టీతో అన్నీ కూడా కైవసం చేసుకునేటట్టు ప్రజలు ఓటింగ్ నిర్వహించాలనేది మేము ఈ అంటే ప్రీ పోల్ అయిన తర్వాత చూస్తాం. అలాగే చిన్న చెదురుమతుల ఘటనలు తప్ప ఎన్నికల అధికారి కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి వాళ్ళు మంచి చర్యలు తీసుకొని ఎక్కడ గలాటలు కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడం కూడా ఇది మొట్టమొదటిసారి. ఒక చిన్న చెదురుమతుల ఘటనలు తప్ప అన్నీ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటాం. అలాగే మా అలయన్స్ బీజేపీ జనసేన కూడా మాకు బాగా పనిచేసింది. వాళ్ళ అభ్యర్థి కూడా ఆధునిలో బీజేపీ అభ్యర్థి కూడా మా కూటమి అభ్యర్థి కూడా గెలవబోతున్నారు. అయితే ఓడిపోతున్నామన్నటువంటి భయంతో వైసీపీ వాళ్ళు నిన్న కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచారు. ఓటర్లని మభ్యపెట్టేదానికి విపరీతమైన పనులు చేశారు. వాలంటీర్ని వ్యవస్థని వాడారు. అంటే వాళ్ళు ఏది ఉపయోగపడతారో అన్ని శస్త్రాలు అన్నీ చేశారు. కానీ ప్రజలు వాళ్ళని నమ్మలేదు. ముఖ్యంగా మహిళలు ప్రభుత్వం మీద కసి ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థులపైన, వైసీపీ అభ్యర్థులపైన, స్థానిక ఎమ్మెల్యేలపైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి రాత్రి 9-10 గంటలైనా కూడా లైన్లో నిల్చొని నిల్లు అని కానీ ఎండని కానీ ఏమనకుండా భోజనం అనకుండా నిలబడి ఓట్లేసి చంద్రబాబు నెట్ల భాగాన్ని మనం గెలిపించాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పి ధీమాతో నిన్నంతా కూడా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఎలక్షన్ అనేది నేను ఘంటాపథంగా చెప్తున్నాం. ఎందుకనంటే ప్రజలు మా పక్షాన ఉన్నారు. రాష్ట్రం మొత్తం పోలింగ్ చూసుకుంటే కూడా శాతం పెరిగింది. వాళ్ళు రాష్ట్రంలో అయితే చాలా జిల్లాల్లో దౌర్జన్యాలకు ఈరోజు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఓటర్లను కూడా కొట్టి, నాయకులను కూడా కొట్టి ఎట్టనా కానీ మనం ప్రభుత్వంలో కావాలని భయం సృష్టించేదానికి ఆ పల్నాడు కావచ్చు, నెల్లూరు కావచ్చు, గుంటూరు కావచ్చు చాలా చోట్ల గొడవలకి వాళ్ళు దిగారు. కానీ ప్రజలు ఇవన్నీ గమనించి మొత్తం గుంటూరు కానీ అటువైపు కూడా విజయవాడ అయితేనేవి ప్రజలు వీటినంతా గమనించి మాకు ఓట్లు వేశారు. మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వంలో బీజేపీ జనసేన కూటమిలో మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మేము ఇచ్చిన వాగ్దానాలని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఇందు మూలంగా ప్రజలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెద్దలు సోమశెట్టి గారు చెప్తారు.